సో టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. పెళ్ళికి వచ్చేసరికి మస్తు అంటే మస్తు లేట్ అయిపోయింది. వచ్చేటప్పుడు ఎలాగో మనలు కూరగాయలు పట్టుకొని వచ్చేసారు. కూరగాయలు ఉన్న కూరగాయలు మొత్తం ఫ్రిడ్జ్లో వేరేస్తారు. ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ కనబడుతుంది కూరగాయలు లేక. అంతా దోడు ఉంది. ఇక మా జ్యోతి కూడా ఎప్పుడు అని చెప్పేసి లగేజ్ జరుగుకొని పెట్టుకుంది. మామిడి పండు తిరుగుతాడు జ్యోతి. మామిడి పండు కూడా కొన్ని విసుగు పెట్టుకుంది. అంటే ఇట్లా గిరి ఇట్లా అక్కడ తింటారు కాబట్టి. మా జ్యోతికి డ్రెస్ కన్నా కమ్మలే పెద్ద అయినాయి. చూడు ఒకసారి చూపెట్టి జ్యోతి ఒకసారి. ఈ కమ్మలు ఎవరి మరి అంత పెద్ద ఎందుకు పెట్టుకుంటున్నావు? రూల్ ఆడుతున్నాయి జ్యోతి అవి. నా పెళ్ళియా? గ్రేట్, బాగానే గుర్తుంది. 4 గంటలకు డూప్లికేట్ కదా అవి. అందుకని అట్లా జంకిలు ఉన్నాయి. బంగారం అయితే అంత దొడ్డు చేసుకుంటారా? చెవులు పోతాయి ఎలాగో. ఏమైంది గ్యాస్ అయిపోయిందా అప్పుడే? ఓ మై గాడ్, ఇది కొత్త సిలిండరు ఆల్రెడీ ఎంబడే బుక్ చేసి పెట్టినాక అప్పుడు. ఏ క్రియాన్స్ నువ్వు డ్రెస్ వేసుకోవారా? వచ్చినాక ఆయన బట్టలే అవుతున్నాయి. వచ్చి అట్లా ఉన్నాడు. 5 తారీఖు గ్యాస్ పెట్టినా ఎన్ని రోజులు వస్తే ఒకరోజు గుర్తు పెట్టుకుందాం. ఈరోజు నాకు తెలిసి రేపటి నుంచి కట్టెలు తెచ్చుకోవాలి. కట్టెలు పోయి వాడి గ్యాస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు రొట్టెలు చపాతీలు దీని వేయాలంటే ఇక కాని పని. మస్తు ఘోరం. ఏమైతే దేనికి రేపరా 12th గా జ్యోతి అంటే బడి మొత్తం శుభ్రం చేసుకోవాలా? అడు గుర్తులేదు జ్యోతి మన స్కూల్ ఈ 4 రోజులు అదే పని. ఓన్లీ మీ ఊరేనా పక్క ఊరు కూడా? మీ ఊరేనా పక్క ఊరు కూడా? అడ్మిషన్స్ అవి ఇవే ఉంటాయి. అవునేమో. అంటే బడి బాట ప్రోగ్రామ్ అనేది రేపటి నుంచి 19th వరకు. కానీ మీ ఊర్లో వస్తారు జ్యోతి చిన్నపిల్లల స్కూల్ కి? ఏ ఉన్నోళ్ళనన్నా తీసుకోవాలి కానీ. దానికోసమా? ఎవరు తిప్పలు వాళ్ళ ఎవరు డ్యూటీ వాళ్ళ. నిన్న మొన్న మన ఇంటికి కూడా వచ్చారు. జగన్ కూడా కూడా ఏదో స్కూల్ కదా అక్క. జీనియస్ గీతాంజలి ఏదో స్కూల్ మీరు ఇట్లా ఎర్ర కుంకుమ పెట్టుకోరు, మంచిగా ముఖాలు మంచిగా కనబడుతుంది. నిన్న కమెంట్ కూడా వచ్చింది, ఎర్ర కుంకుమ పెట్టుకుంటే ముఖంలో అందంగా కనబడుతుంది. జ్యోతి పెట్టుకోలే. నాన్నగా జర వేరే అవుతుంది. మస్తు అల్లరి వేస్తుంది బయట. ఎందుకో స్కూల్ అట్లా అంటారు కానీ మరి ఉండదు. మస్తు ఏం చెప్పిన పని ఉంటుంది. ఓవర్ వేసుకుంటుంది, మంచిగా ఆడుకుంటుంది, తింటుంది, పడుతుంది, మళ్ళీ పొద్దున్న స్కూల్ పోతుంది. ఫ్రీడమ్ కాబట్టి ఏం కాదు. లైట్ ఓ జ్యోతి 2 మామిడికాయ తొక్కులే, కాకపోతే ఒకటి ఆవ పచ్చడి, ఒకటి అల్లం పచ్చడి. రెడ్ కలర్ ఉందేమో టేస్ట్ మంచిగా ఉంటుంది. జర బ్లాక్ ఉండేదేమో నార్మల్ ఉంటుంది. రెడ్ కలర్ ప్రిఫరెన్స్. ఫస్ట్ గిరికి రెడ్ కలర్. మేము ఎక్కువ రెడ్ కలర్. 2 మంచిగా ఉంటాయి జ్యోతి, కాకపోతే ఎర్ర కలర్ ఉన్నది మంచిగా ఉంటుంది జ్యోతి. అంతే టేస్ట్ తేడా. కానీ 2 పచ్చళ్ళు సూపర్. సరే బాయ్ బాయ్, నేను వెళ్ళిపోతాను. నేను చాలా మంది అడిగారు, నువ్వేమో వీడియోలు మాట్లాడుతూనే లేవు, నువ్వు వీడియో ఇస్తలేవు. అయిపోయింది మా వీడియో దిద్దామన్న వరకు స్కూల్ ఓపెన్ అయింది. అయిపోయి హాలిడేస్ ఉన్నప్పుడు ఇద్దాం అనుకున్నా. హాలిడేస్ లో కథ ఇంకెప్పుడు ఇస్తావు? ఇక హాలిడేస్ లో మన ఇంటికాడనే ఉంది. అబ్బా ఎన్ని రోజులు చిరుషా వచ్చిన ట్రిప్ అయ్యింది. కొన్ని రోజులు మా ఇంటికాడ అయ్యింది. మా ఇంటికాడ ఉన్నప్పుడు వీలు కాలేదు. అయిపోయింది అసలే వీలు కాదు. ఇక వీక్లీ వన్స్ అయినా వచ్చిపోతుందా కాదు వీడియో తీసుకుంటుంది. వీడియో తీయాలి. నేను రాని అయిపోయింది. సరే మా మ్యారేజ్ డేకి రా జ్యోతి. దేనికి రాని శిరీష పిలిచినారా జ్యోతి? ఎవ్వరు పిలిచినా రాని. పిలువ శిరీషను పిలుస్తా. ఎందుకు పిలువ? క్రియాంశ్ బర్త్డేకి వచ్చింది అనుకో, ఇట్టే ఉంచుకుందాము. 2 రోజులే డిఫరెంట్. అవును రైట్ జ్యోతి. మాకన్నా ముందు బర్త్డేకే పిలుస్తాం ఫస్ట్. ఆయన బర్త్డేకి వచ్చి తర్వాత 2 రోజులు గ్యాప్ వచ్చి తర్వాత మన పెళ్లి రోజేగా ఇట్టే ఉంటది. ఇక నుంచి గొంతు పట్టుకుంటాడు, కొడుతున్నాడు వాడు. ఏం చేస్తాడు సార్ రిటర్న్ కొడితే రిటర్న్ కొడతారు మళ్ళీ. టైం అయింది జ్యోతి అప్పుడే. అయ్యా అవును 6:30 అవుతుంది జ్యోతి. 6:30కి వస్తుంది గిరి. అదా నీ బాధ. రైట్ బాయ్ జ్యోతి. లైట్ అదా పోయేటప్పుడు లైట్ వచ్చా ఇట్లా వేయచ్చా? నాన్న ఇప్పుడు కాదు, మళ్ళీ స్కూల్ పోయినాక స్కూల్లో పిల్లలు ఇస్తారు కదా, అవన్నీ జమే తీసుకొచ్చి ఇస్తారా నీకు? ఎత్తుకో బాయ్. బయటికి పోరు మరి, బండి వేసుకొని వస్తాను. బాయ్ నాని. బాయ్ అప్పుడు శిరీష. బాయ్ అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో నైట్ జ్యోతి కూడా వెళ్ళిపోయింది. ఇల్లు అయితే చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇంకెవరు లేవులే మనోళ్ళు అయితే. గుడ్ మార్నింగ్.
ఎప్పుడు లేచారు? టైం ఏర్పడుతూనే లేదు అసలు. పొద్దుగల ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే తెల్లారుతుంది. లేదు చూద్దామా అంటేనేమో టైం 5 అవుతుంది అని అనిపిస్తుంది. బయట వస్తేనేమో తెల్లారిపోతుంది. పొద్దు అసలు ఏముంటూనే ఉంటుంది అసలు నైట్ టైంలో. మనం పైన పడుకుంటున్నాం కాబట్టి ఆ మాత్రం వల్ల ఏర్పడుతుంది. కింద పడుకుంటే 7:30 8 గంటల దాకా కూడా మళ్ళీ రాదు మనకు. పైన ఇట్లా కళ్ళిద్దరు చూడంగానే చుట్టుపక్కల మొత్తం వెళ్తురు వచ్చేసి రూమ్ లోకి పడుతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా అరే తెల్లారిందిరా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. గోడలు అలాంటివి అడ్డం లేవుగా, డైరెక్ట్ వస్తుంది సూర్యుడు. అదే కిందనైతే 8 గంటల దాకా కూడా అరే తెల్లారిందా ఎండనే రాలేదు, ఇంకా రాలే మరి. అది ఇంట్లోకి ఏర్పడదు కదా, ఇంకా అసలే మన ఇంట్లోకి వెంటిలేషన్ తక్కువ, పైన జర మంచిగా ఉంటుంది కాబట్టి టైం పాటించాలి. కానీ 5 o'clockకే చూసే భయం అవుతుంది. అదే మరి లేవాలి అయినా సౌండ్ వస్తుంటుంది. అయినా ఫస్ట్ మనకెళ్ళి మనమే ఫస్ట్ అసలు. ఒక్కొక్కరు తొందరగా ఎమర్జెన్సీ అనుకున్న వాళ్ళు తొందరగా చేస్తారు. ఇప్పుడు ఏ షిఫ్ట్ పోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేస్తారు పొద్దుగల టిఫిన్ కట్టాలి కాబట్టి. చాలా తక్కువ, అందరూ ఆల్మోస్ట్ బి షిఫ్టే పోతారు. ఇప్పుడు సమ్మర్ కదా, బి షిఫ్ట్ పోతే నిమ్మలంగా రాత్రి నైట్ లైట్ వస్తారు. ఎర్లీ మార్నింగ్ లేదామనుకుంటారా, లేట్ లేదామనుకుంటారు కానీ మళ్ళీ గదే టైం అవుతుంది పొద్దున సూర్యుడు వచ్చే మూమెంట్లో. అమ్మలు పెట్టేసినాం ఆల్రెడీ. రాని గుడ్ మార్నింగ్. తమ్ముడు ఏట్రా? తమ్ముడు అనుకుంటున్నా ఒక్కదాన్ని వచ్చేసినావారా? మళ్ళీ ఒక్కడు వస్తాడా రా? రే అన్న లేవలే ఇంకా. శిరీష గుడ్ మార్నింగ్. శిరీష నిన్న మొత్తం కమెంట్ నీకు వచ్చినాయి. నీ చీర బాగుందట, సారీ జ్యోతి సారీ బాగుందట, వదిన సారీ బాగుందట. కానీ మీ ముగ్గురు పూలు పెట్టుకోలేదట. పువ్వులు తెంపిన అల్లినాం, ఫ్రిడ్జ్ ఉండే మర్చిపోయినాం. అదే పువ్వులు తెంపి అల్లి పెట్టి మరి ఫ్రిడ్జ్ లో పెట్టి మర్చిపోయారు. చూసినాం మన వాళ్ళు అట్లుంటది. నిన్న లేదు అంటే లేట్ అయింది కదా, సడన్గా తొందర రాడై వెళ్ళిపోయినాం కదా, ఇక అట్లా అని చెప్పి పూల మీద గుర్తులేదు. నాకు ఆడికి పోయినాక పూల మీద గుర్తు. అదే పెళ్లిలో చూస్తే కూడా అందరు పూలు పెట్టుకుని మీరే పెట్టుకోలే. పెళ్లిలా గుర్తొచ్చింది. కామెంట్ చూసినావా? మీ నెత్తిన పూలు లేవనే విషయం కూడా వాళ్ళు చూసి మరీ చెప్తారు మన వాళ్ళు. కనిపిస్తాయి కదా బావా వీడియోలు, అందరి నెత్తిలా కనిపిస్తాయి. ముగ్గురు పెట్టుకోలేదు, ఎందుకు పెట్టుకోలేదు అన్నారు. ప్రతి ఒక్కరు ఇట్లా పెట్టుకొని వస్తారు కదా పూలు అన్నట్టు. రోజు పెట్టుకుంటారు, ఇంటికి ఉన్నప్పుడు పెట్టుకుంటారు. అలాంటిది మీరు ఫంక్షన్ పెట్టేటప్పుడు ఎందుకు పెట్టుకోలే అని చెప్పేసి కమెంట్ పెట్టారు. ఎప్పుడైనా ఏదైనా గదే అంటున్నా కదా, అంటే అసలు మీరేనే మన అందరూ అంతే కదా. ఎప్పుడు ఏంటో తెలుసు, కాకపోతే 2-3 ఫంక్షన్స్ పెళ్లిళ్ళు ఉన్నాయి కదా, ఏ పెళ్లి పోతామని తెలియదు. తెలియక అట్లా క్లారిటీ లేక మధ్యాహ్నం వరకు అయినా అయిపోయినాం. సడన్ గా పోయేసరికి హడావిడి అయిపోయింది. ఇక దానికి మనం ఏం చేయలేదు. ఈ రోజు జుట్టు వేసుకొని పూలు పెట్టుకోవాలి. ఈ రోజు ఎటు లేదు కదా, అదే ఇంటుంటేనేమో రెడీ అవుతారు. లేదు కానీ ఇక పూలు అల్లిని అట్లనే ఉన్నాయి. ఇక అవి ఈ రోజు పొద్దున మార్నింగ్ ఇట్లా జుట్టు వేసుకొని. నాకు తెలిసి ఈ రోజు అన్న లేచినాక షెడ్డికాడ పోవాలి. షెడ్డికాడ పోతే మరి షెడ్డికాడ పని చేద్దాం అంటాడా లేకపోతే ఏం చేద్దాము. షెడ్డికాడ మస్తు పని ఉంది. కొట్టని తీసి కొత్త కొట్ట అది కూడా. ఇప్పుడు రెగ్యులర్ గా వాటర్ పడుతున్నాయి కదా, ఆ వాటర్ కి లేనిపోయిన గడ్డి అంతా మురుస్తుంది. చెట్లే కాకుండా చుట్టుపక్కల గడ్డి కూడా మురుస్తుంది. వర్షం పడుతుంది కదా, మంచిగా వస్తుంది. ఆడంతా ఇరకటం అయిపోయింది. చెట్లు ఒక చెట్టుకి ఇంకో చెట్టు ఆనుకొని కూడా చెట్లు లేస్తలేవు. ఎయిర్ ఫ్లోటింగ్ లేదు. దగ్గరికి అయిపోయేసరికి పెద్దదా అది అప్పుడే ఎనుకుంది కానీ పీక్ మళ్ళీ దగ్గర పెట్టేసరికి మంచి ఆ చెట్టు లేవాలి. కానీ మీకు మస్తు పూలు అయితే తెలుసా, మళ్ళీ మీకు ఇష్టమైన పూలు అవి మళ్ళీ పూలు లేచినాడా సిగ్గుపడతాడు. ఆ ఊర్లో వానంతలో వాడు మాట్లాడేంత వరకు మనం డిస్టర్బ్ చేయదు. వాడు వచ్చి బాబాయ్ అని అనుకో అమ్మాయి అనుకోవాలి. లేదు మనమే లేదు మనమే మాట్లాడిపించి రారా అన్నాం అనుకో సిగ్గుపడతాడు, లేకపోతే అలుగుతాడు, ఏడుస్తాడు, ఏం చేసేది అనమాట. అయితే ఇప్పుడు ఆయన నవ్వుకుంటూనే వచ్చింది కాబట్టి నవ్వుతూ ఉంటాడు. ఏడ్చుకుంటూ వచ్చిన అనుకో అక్క సంకనన్నా నా సంకనన్నా ఎవరు మళ్ళీ పొద్దంతా దిగడిగా అంటే స్టార్టింగ్ ఉంటాను పాయింట్. మంచిగా వచ్చింది వచ్చినప్పుడు తమ్ముడు ఒక్కడే వచ్చిండా, నువ్వు తీసుకొచ్చినావా? ఆడొక్కడు వచ్చి నువ్వు పైకి పోయినా మళ్ళీ ఇప్పుడు మరి పప్ప లేచిండా? లేవులే పడుకోండి. పప్ప సర్ప్రైజా? ఇట్లా అమ్మాయికుంటూ వస్తున్నా దగ్గరికి. నువ్వే తీసుకుని వచ్చినావా? కిందికి దింపిన తీసుకొచ్చిన. గుడ్ గర్ల్ నాని. అట్లా నువ్వు రోగంగానే తీసుకురావాలరా. ఏడున్నాడు అసలు దారా కేయాచులు రావా? పచ్చపన్న కొత్త పన్నురా అని కూడా పండ్లు వస్తాయి కదా. నీకు పండ్లు వస్తున్నాయా? నాకు మొన్న రీసెంట్గా నాకేదో వచ్చింది చిరుసా. అరే నాకు ఏమంటారు
జ్ఞానోదయం పన్నం ఏమంటారు చూడు, ఆ, జ్ఞానదంతం. ఆ. నాకు జ్ఞానదంతం వచ్చింది మొన్నటి వరకు. అయ్యా నువ్వు మొన్న చెప్పలేవు నాకు వచ్చిందని, అది జ్ఞానదంతమేనట. వస్తుందంట. ఇప్పటి నుంచి నాకు జ్ఞానం పెరుగుతుంది ఇక. అంటే 25 years తర్వాతనో లేకపోతే 24 to 25 మధ్యలో వస్తుంది. మన ఏజ్ దాటిపోయింది నేను, బాబాయ్ ఆ ఏజ్ లో రాకుండా వేరే ఏజ్ లో వచ్చింది మరి నాకు. అంటే వస్తుందంట అట్లా. ఏదైతే ఒకటే దవడ పండ్లు ఒకటో రెండో మిగిలిపోతాయంట, అవి ఆ పండ్లు అప్పుడు వస్తాయి. అదే నాకు లేట్ వచ్చినా కానీ లేటెస్ట్ వచ్చింది అనమాట. ఇప్పటి నుంచి నాకు నాలెడ్జ్ జరుగుతుంది ఇక. ఇంకేంది అరే క్రియాంచ్, అరే ముఖం కడుకోవారా రాగానే బిక్కియారా క్రియాంచ్, ఇగో ఇష్యూ బ్రష్ చేసుకోపో, బ్రష్ బ్రష్. అరే ఆమె బ్రష్ చూపెట్టరా, ఆమె బ్రష్ ఉంది సపరేట్గా, ఆ బ్రష్ ఇచ్చి చెప్పు. వద్దు నాన్న ఏమనకేమో ఏడిపోయాక పొద్దుగాల గోనా అయినాడు. ఇప్పుడు అడుగు తిన్నాకనే పని, ఇంకేమున్నా కానీ. సో మన ఇంట్లో మళ్ళీ టిఫిన్ లేదు ఈరోజు. సో ఎందుకంటే ఎందుకు తెలియదు, ఏం లేవు చేస్తాను టిఫిన్ అంటే ఉప్మా అంటే ఎట్లుంటుంది. అందుకని చెప్పేసి డైరెక్ట్ మనకు రైసే పెట్టేసారు. నేను మార్కెట్ వేరు కాబట్టి అది బెండకాయ చారు వేయకపోయినా కర్రీ డైరెక్ట్ కర్రీ ఉండేది కదా. అయిపోయింది. ఏం చేస్తారు ఇప్పుడు కర్రీ తెలియదు, ఆలోచించాలి. ఇంకా ఆలోచించండి మీరు ఉన్నారా? ఓకే డన్. సో పొద్దుగానే పప్పులు వేసి షెడ్ కాడికి పోతారు కదా. సో యాస్టీస్గా రోజు లెక్కనే ఈరోజు కూడా పోయిండు. కానీ ఈరోజు పెద్ద పని ఏంటంటే మొన్న నుంచి అనుకుంటున్నాం కదా ఇట్లా కొట్టం తీసి కొత్త వేయాలని చెప్పేసి. ఆల్రెడీ పప్ప స్టార్ట్ చేసిండట. సో రమ్మని ఫోన్ చేసిండు. మనం ఇక్కడ ఉండడానికి టైం పడుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే మనం షెడ్ కాడికి పోదాం. షెడ్ కాడికి పోయినాక సిచ్యువేషన్ ఎన్నో చూసి అది మొత్తం ఈరోజు క్లియర్ చేసుకోవాలా. నిజానికి ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే ముందడుగు వేసేదాకా ఆలోచించాలి. వేసినామంటే మళ్ళీ వెనక మరి తిరగవద్దు, ఎందుకంటే ఆ పని అయ్యేదాకా మళ్ళీ ఇష్టపడుతుంది కదా. సో మనం ఎప్పటి నుంచో మనం అనుకుంటాం షెడ్ కొట్టం చేంజ్ చేద్దాం. యాక్చువల్లీ రేకులు వేద్దాం అనుకున్నాం. రేకులు అంటే మళ్ళీ బడ్జెట్తో కూడుకున్న పని అని చెప్పేసి కొద్దిగా డీలే చేసినట్టు. ఇక ఈ పెళ్ళిళ్ళు అయిపోయాక ఓపెన్ చేసి మొత్తం నార్మల్గా ఈ షెడ్ వేద్దామని చెప్పేసి ప్లానింగ్ ఉండే. ఇక మా పప్ప ఓపిక నశించిపోయినట్టుంది. మా ఎప్పటినే వచ్చింది పొద్దుగాల మొత్తం తడకలు మొత్తం ఇప్పేసింది ఏడికాడికి. మై గాడ్ కథం అనుకుంటే ఏదైనా పుంజు చేసేసాలి. ఇప్పుడు పని స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ పని అయ్యేంత వరకు మళ్ళీ ఆపం కాబట్టి మొత్తానికి ఇప్పి పెట్టేసింది ఏడికాడికి. ఇక ఇప్పుడు మొత్తం ఈరోజు మొత్తం ఇదే పని అవుతుంది. ఈరోజు కూడా అవుతుందో కాదు తెలియదు, ఎందుకంటే కొత్త షెడ్ కాబట్టి మళ్ళీ దీనికి అటాచ్ చేయాలి. ఇక్కడ నుంచి అక్కడ వరకు అటాచ్ చేయాలి. ఇక టైం పడుతుంది నాకు గెలిచి. పప్పాజీ కనబడతలే వేడును గొర్రెలు లేచింది మంచిగా. ఈ తడక అవుతుంది నాకు తెలిసి. ఇది అది రెండు యూజ్ చేస్తేనే బెటర్, ఎందుకంటే వర్షానికి పిల్లలు తడిచిపోతా ఉన్నాయి. మా పప్ప లోపల ఉన్నాడు. ఏమి ఇప్పుతున్నాయి ఆడ కట్టెలు ఇప్పాలి, ఈ తడకలు ఇప్పాలి, ఇవన్నీ జాగ్రత్త పెట్టాలి. ఇక మళ్ళీ నాకు తెలిసి ఈరోజు అవుతుందో రేపు అవుతుందో కానీ ఇక ఇప్పుడే నిమ్మలంగా వేసుకుందే బెటర్. ఎందుకంటే ఈ వర్షానికి ఈ జీవాలు తడుస్తున్నాయి అనమాట. తడిస్తే మేకలకి ఏం కాదు కానీ తడిస్తే ఇక ఈ గొర్రెలు తడిచినాయి అనుకో మస్తు ఇబ్బంది. ఒక్కటి తడిస్తే ఒక్కదానికి వచ్చిన జ్వరం మళ్ళీ అన్నింటిలోకి వస్తుంది అనమాట. అందుకనే ఇప్పుడు జాగ్రత్త పడాలి. చాలామంది చెప్తారు వచ్చేది వర్షాకాలము తొందరగా షెడ్ కొట్టం వేసుకోరు అని చెప్తారు. ఈ కొట్టం వేసి పెట్టుకోవాలి ముందే. వీళ్ళకైతే ఏం కాదు మంచిగా వండుకొని. ఇప్పుడైతే ఎంత వెళ్తురు వచ్చిందే ఈ విధంగానే. ఇక లైట్ కూడా ఇప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లైట్ ఇప్పాలి. ఓ మస్తు వెళ్తున్నది. తీస్తే గాడి కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు ఇళ్ళకి వస్తే గాడిపే రాకపోతుండే, కానీ మళ్ళీ ఆ కొట్టం వేసి ఇక మళ్ళీ గాడిపే రావు. ఇట్లా బాగుంది కానీ మరి ఫ్రీగా ఇప్పుడు జాగ ఏర్పడుతుంది చూడు పెద్దగా. ఏదైనా ఇల్లు కట్టినప్పుడు ఏర్పడదు, ఇల్లు గులగొట్టినప్పుడు గిద్ద జాగ ఉందా అనిపిస్తుంది. ఈ బట్ట కూడా వేస్ట్ అనిడా. ఈ బట్ట ఎక్స్ట్రాదా ఇది లేకపోతే సొలుగొట్ట కూడా కట్టిందా? రైట్. ఇది మొత్తం ఇప్పేసి ఈరోజు మళ్ళీ కట్టుకోవాలి. ఇక తడకలు సరిపోగానన్నా మరి ఇవి ఆడికిడికి ఇదాకే సరిపోక కొన్ని తీసుకొచ్చినాము. ఇవి ఆ నుంచి ఇంత పొడుగు అంటే కష్టం కదా. ఆ సైడ్లే రైట్. ఎట్లకైనా మాకు పైన మంచిగా ఉండాలి, ఊరకుంటే ఉండాలి. సైడ్లకైనా ఏమిటో ఉన్నా కానీ ఎలుకనా ఎలుకలు ఆల్రెడీ పందికొక్కలు స్టార్ట్ అయినాయి కదా మన దాంట్లో. ఎలుకలు ఏం చేస్తాయి? తడకలు కొడతాయా? కవర్ అంటే ఇక దాన్ని మనం ఏం చేయలేము. కవరు పైన గడ్డి వేసాం కదా, ఆ గడ్డి తిననీకి వస్తాయో మరి ఎందుకు వస్తాయో కానీ కవర్ కూడా కొట్టి పడేస్తాయి అవి. ఎలుకలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఏరియాలో మన ఇంటికాడ ఎక్కువ రావు కానీ మరి అట్లా చేయాలా? ఇక కష్టం మరి అంతా నీట్గా చేయాలంటే ఇక అని పని ఇల్లు కట్టినట్టు అవుతుంది మళ్ళీ. అది మామూలు కూడా రేకులు ఇస్తానన్నారు, వాళ్ళు రేకుల కోసం పెట్టింది కానీ పైసలతో కూడుకునే పని. అందుకని మామూలు సలహా అదే ఇచ్చింది, మళ్ళీ తీసి ఏమేస్తారు రేకులు వేసి పడేరంటే రేకులకు ఎస్టిమేషన్ చేస్తే 70,000 నుంచి 80,000 దాటుతుంది. ఇక ఇప్పట్లో అంతగానో ఎందుకని చెప్పేసి నార్మల్గా ఇవే కట్టలతో అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఈ షెడ్ ఇచ్చినాం. ఇప్పుడు
తడకలు మళ్ళీ పైకి ఎక్కాలి కానీ ఇప్పుడు ఇవి ఆ టేబుల్ తీసుకురాలన్నా లోపల టేబుల్ ఉంది ఆ టేబుల్ తీసుకొచ్చి డైరెక్ట్ ఇవి కట్టినాము అగో తీగతో కట్టిపెట్టినా ఇగో గిడి ఇప్పలే ఇగో పైన దాంట్లో ఇప్పలే అవి ఇప్పేసి ఒక్కోటి తీసి దాచిపెట్టినాం అనుకో మళ్ళీ వేయడానికి ఈజీ కొత్తగా కనబడుతూ ఉండదు ఏ మాత్రం సరిపోకపోయినా మళ్ళీ కష్టమే హైట్ ఎక్కువ ఉంది ఆ పాత గుడిసే ఈ దానికి మస్తు హైట్ ఉంది మళ్ళీ ఇలా మట్టి వేయాలి నాకు తెలిసి ఇప్పుడు మట్టి 2-3 ట్రాక్టర్ల మట్టి పడుతుంది మళ్ళీ ఏ సుక్క ఒక పానం తీసింది సుక్క కొత్త పిల్ల ఏదే పుట్టిన పిల్ల గీడుందా ఆడుకుంటున్నావు మంచిగా టైం చూసినావా నిన్న ఎండ రాలేదు పొద్దు గల ఇవాళ పని పెట్టుకోగానే ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వచ్చేసి ఎండట కొడుతుంది చూడు చెమటలు కారుతాయి ఇక నాకు తెలిసి ఇవాళ మనం పని చేస్తే ఇంకోటి ఈరోజు పొద్దు లేదంటే మళ్ళీ అల్లేబద్దు పోవాలి ఒక సాగు కవర్ వచ్చింది 10-11 పోవాలి మళ్ళీ పొలపు క్యాంచులు వచ్చినావారా దెబ్బలు తాకుతున్నా అన్నీ ఉన్నాయి మొత్తం ఇప్పేసిన బెండింగ్ వైర్ ఉంటాయి జాగ్రత్తగా నడవాలి సరేనా ఎంత వెళ్తురే అయిపోయింది మొత్తం షెడ్ మొత్తం ఖాళీ ఇట్లే ఉంటాయి ఏమైతుంది ఏం కాదు అయ్యా చాలా మంది ఇట్లనే పెడతారు వర్షానికి వస్తాయి అంతే ఎప్పుడైనా గొర్రెలను గుర్తుపెట్టుకో గొర్రెలకు ఫ్రీ ఇచ్చి పెడతారు షెడ్ కూడా ఉండదు అట్లకు కానీ వర్షానికే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనం కష్టపడుతున్నాం కానీ షెడ్ వేస్తారు అంతే మనం కూడా ఫ్రీ చేసి పెట్టదు ఎంత మంచిగా గాడిపోతుంది చూడు ఇప్పుడు మొత్తం తీసేసినాక ఏమైందిరా అరే అక్కేరా ఆడొక్కడు వచ్చినది అక్క నొలకరా అసలు ఆడు అయ్యా పేర్లు చూస్తుందా ఉడతా చచ్చిపోయింది అలాగే వెళ్ళింది ఏమేమి పట్టుకొచ్చినాయి ఎలుకలు అటు బయటికి ఎలుకలు పిల్లులు అన్నీ ఉన్నాయి ఇలా ఒక పుట్టకుడు కూడా వెళ్ళింది ఇక అన్నీ పోయినాయి ఏదో టైం పాస్కి వేసిన గుడిసే ఎంత స్ట్రాంగ్ అయింది చూసినావా మళ్ళీ దీన్ని మళ్ళీ ఇప్పుడు టైం పాస్కి వేద్దామా గట్టిగా వేస్తే సెట్ కాదన్నా టైం పాస్కి వేస్తే సెట్ అవుతుంది ఆవు కనబడదా రావు చూడు పోతుంది ఇక మామ కొట్టుకోతుంది మళ్ళీ మళ్ళీ రావు ఇక మామ పోయినా ఆల్రెడీ కొట్టుకోపోతుండు మళ్ళీ సాయంత్రం వస్తుంది ఇక మేకలెట్టు పోయినాయి ఓ గాములకు పోయినాయి ఇలా కొట్టించి పెట్టినా సాయంత్రం వరకు అవి మెస్ మరి ఎట్లా